నేను గాని, మా టీమ్ గాని మిమ్మల్ని ఏమి అడగట్లా. లైక్ చేయమనట్లా, షేర్ చేయమనట్లా, ఏమి అడగట్లా. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి చాలు. మాకు కొన్నంత బలం మీరిచ్చే ఒక కామెంట్. సో, మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. శ్రావణ సోమవారాలు అనేవి శివ పూజ ఎట్లా చేస్తే అదృష్టం కలిసి వస్తుందనేది వీడియోలో చూద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకు చాలా ఇష్టం అని శివుడు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్ కుమార్ల వారికి చెప్పాడని స్కంద పురాణంలో ఉంది. అందరూ శివునికి కార్తీక మాసం అంటే ఇష్టం అనుకుంటుంటే కార్తీక మాసంతో సమానంగా శివుడికి శ్రావణ మాసం కూడా చాలా క్లియర్గా ఉంది స్కంద పురాణంలో. శ్రావణ మాసంలో వర్షాలు బాగా కురవడానికి, పంటలు బాగా పండడానికి, ప్రకృతి చక్కగా సస్యశ్యామలంగా ఉండడానికి, మనకి కష్టాలు రాకుండా ఉండడానికి శ్రావణ సోమవారం నాడు కొన్ని మంత్రాలు చదువుకుంటే కనుక శివుడికి అభిషేకం చేస్తూ చాలా మంచిదని చెప్తారు. ఆ మంత్రం కూడా ఏంటంటే ఓం భవాయ జలమూర్తయ్య నమః. ఇది మంత్రం, సింపుల్ మంత్రం. పరమేశ్వరుడికి ఉన్నటువంటి 8 రూపాల్లో భవరూపం అనేది కూడా ఒకటి. శ్రావణ మాసంలో ఆ భవరూపానికి సంబంధించిన మంత్రం చదువుకోవాలని స్కంద పురాణంలో ఉంది. ఓం భవాయ జలమూర్తయ్య నమః. ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శ్రావణ సోమవారం అంటే అంటే లప్తం అంటే ఉపవాసం లాంటిది ఉండాలి. కార్తీక సోమవారం ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందో శ్రావణ సోమవారం ఉన్న కూడా అంతే ఫలితం ఉంటుందని. నక్తం అంటే ఏంటంటే పగలు ఉపవాసం ఉంటాం, సాయంకాలం శివ పూజ కానీ శివాభిషేకం కానీ చేసుకుని ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఆ తర్వాత మీరు ఆహారం తీసుకుంటే దీన్ని నక్తవర్ణము అంటారు. ఇది శ్రావణ సోమవారం ఉంటే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే శ్రావణ సోమవారం కొన్ని పండరసాలతో శివాభిషేకం చేస్తే కూడా శివుడు వెంటనే అభిషేకం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు. నిమ్మరసం కానీ, దానిమ్మ రసం కానీ, అట్లాగే నేరేడు పళ్ళ రసం కానీ, పనస పళ్ళ రసం కానీ, జామ పళ్ళ రసం కానీ, వీటిలో ఏ రసంతో అయినా, ఏ పండు రసంతో అయినా చేస్తే శివుడికి అభిషేకం చేసుకోవాలి. అలాగే అరటి పళ్ళ యొక్క గుజ్జుతో శివుడికి అభిషేకం చేసినా కూడా శ్రావణ మాసంలో శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శ్రావణ సోమవారం శివ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే శివుడికి పూజ చేస్తున్నా లేదా శివలింగానికి అభిషేకం చేస్తున్నా అక్కడ రాగి చెంబు ఉంచి అందులో శివుడికి పూజ చేసుకోండి. శివుడికి పూజ కానీ అభిషేకం కానీ పూర్తయిన తర్వాత రాగి చెంబు తెచ్చి ఇంట్లో ఈశాన్యంలో ఉంచండి. వాటర్ పెట్టండి దాంట్లో. అందులో నీళ్ళల్లో కొన్ని తెల్లటి పుష్పాలు, గులాబీలు ఇవన్నీ పెట్టుకోండి. నందివర్ధన పూలు ఉంటే అవి కూడా వేయండి. నమశివాయ 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 అని అనుకోండి 5 సార్లు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఇది కూడా ఒక 5 సార్లు, మీరు 3 సార్లు 5 సార్లు అనుకోండి. ఇలా ఈ 2 కూడా అనుకున్న తర్వాత ఈశాన్యంలో ఉంచిన రాగి చెంబులో ఉన్న నీటిని ఈశాన్యం నుంచి ఇంట్లో అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చేయండి. ఇట్లా చల్లండి. ఈశాన్యం శివస్థానం కాబట్టి రాగి చెంబులో అక్కడ ఈశాన్యంలో నీళ్లు ఉంటే అవి చాలా శక్తివంతమైన నీళ్లుగా మారుతాయి. ఆ రంగు చెంబులో నీళ్లు శివ పూజలో ఉంచి నువ్వు పైగా శివ పూజ పూర్తయిన తర్వాత ఈశాన్యంలో రాగి చెంబు పెట్టి పుష్పాలు అవి వేసేవన్నీ పెట్టాం కాబట్టి మంత్రాలు చదివి ఆ నీళ్ళు ఇంతలో అన్ని గదుల్లో కనుక చల్లితే శివుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే నేను అందుకే అడుగుతున్నా, మేము షేర్ చేయమని ఎవరికి లైక్ కొట్టమని కూడా అడగట్లా. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సార్.